నమస్తే అండి. భగవద్గీత 6వ అధ్యాయము 2వ శ్లోకము గురించినటువంటి వివరణ. ఏది సన్యాసమని పిలవబడునో దానిని యోగముతో సమానమనియు నీవు తెలుసుకునుము. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడూ కూడా యోగి కాజాలడు అని ఆత్మ పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తముగాకముందే శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా వేదాంతము గురించి మాట్లాడుతున్నటువంటి ఈ శ్లోకంలోని మర్మము ఏమనగా, ముందుగా సన్యాసము అంటే ఏమిటో అర్థమైతే గాని యోగము అనే విషయమును గ్రహించవచ్చు. ఆకాశము మన దోషమును బయలుపరిచినప్పుడు, భూమి మన మీదికి లేచినప్పుడు, ఇట్టి యుక్తకాలమున సంపూర్ణ శరణాగతి ద్వారా పాపపు నియమము కలిగినటువంటి మన ప్రాణము తమో రజో సత్వ గుణముల నుండి అనగా దేహస్వభావము లేదా లోకము నుండి వెనక్కు వచ్చి ఆజ్ఞయందు విశ్రమించడం అనేది సన్యసించడం అవుతుంది. అయితే ఇక్కడ ప్రాణం పోయి తెలివి తప్పని ఆపత్కాల క్షణములో ఒంటరైనటువంటి మనస్సుకు సహస్రారము లేదా పరమపురుషుడు లేదా గురువు కృప ద్వారా ఆశ్రయం అవ్వడం అనేదే యోగము అవుతుంది. ఇక్కడే సత్ చిత్ ఆనంద స్వరూపిడిని పున్నామనరకము తప్పించి మనుష్య కుమారుడిగా మానవుడు కంటాడు. ఈ మనుష్య కుమారుడే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అని అనుభవపూర్వకముగా క్రీస్తును మేము ప్రకటిస్తుండగా, సిలువ అనుభవము దగ్గరికి రానిదే అనగా ఇంద్రియ తృప్తి వాంఛను విడవనిదే ఎవ్వడూ కూడా యోగి కాలేడు. యోగి కానటువంటి వాడు పున్నామ నరకమును తప్పించు మనుష్య కుమారుడిని కానలేడు. కనుక దేవుని కృపకు పాత్రలు కాక చివరికి రక్షణ విమోచనముల నుండి విడవబడుతారు అని ఎరిగిన వారు దేశము, కాలము, మతము అనేటువంటి ఇంద్రియ తృప్తిని ఇచ్చే రాగద్వేషాల నుండి బయటపడుటకు అసూయ రాహిత్యముగా పున్నామ నరకము తప్పించు మనుష్య కుమారుడి అనగా క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని విశ్వాసం యొక్క మర్మమును గ్రహించగలుగుతారు. కనుక ఇంద్రియ తృప్తి వాంఛను విడువలేని భోగి అవుతారో, లేక శిలువ యజ్ఞము ద్వారా మీ శరీర అవయవములను సజీవ యాగముగా మీలోనే ఉన్నటువంటి సర్వశక్తిమంతుడికి అనగా అగ్నికి సమర్పించేటువంటి యోగి అవుతారో మీరే డిసైడ్ చేసుకొనగలరు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైనటువంటి మాటలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.